ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 42 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గుంటూరు జిల్లా కంచర్లపాలెంలో రైతులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే నగదు జమ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ని రైతులు సత్కరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సన్నబియ్యం రకాల ధాన్యం పండించాలని మంత్రి రైతులకు సూచించారు. మీరు ఉదయం ధాన్యం మా రైతు సహాయ కేంద్రాల ద్వారా మీరు సిద్ధం చేసుకుంటే అదే రోజు 4 మీ ఖాతాలోకి డబ్బులు జమ అయ్యే విధంగా ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. 24 గంటలు కాదు, 6 గంటల్లోనే మీ ఖాతాలోకి డబ్బులు వచ్చేటట్టు తప్పకుండా మేము ఒక ప్రక్రియని ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కొన్ని విత్తనాలు ఎప్పటినుంచో సాంప్రదాయబద్ధంగా మనం వేసుకుంటూ వస్తున్నాం. ప్రజలు వాడే బియ్యాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ మార్పు వచ్చింది సమాజంలో. చాలా మంది ఆ వెరైటీస్ తీసుకోవడం లేదు. అయినా కానీ ప్రభుత్వం మేము కొనుగోలు చేసి సెంట్రల్ ఫుడ్ లోకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది కాబట్టి ఆ వెరైటీ తీసుకోవడానికి మనకు ఇబ్బంది లేదు. ఆ వెరైటీ తీసుకోవడానికి అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి తీసుకోగలిగాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం బీటీపీ కానీ సోనా మసూరి కానీ ఈ సన్న బియ్యం గురించి ఎక్కువగా మన ఇళ్లలోనే మనం అదే వాడుతూ ఉన్నాం కాబట్టి ఏదైతే ప్రిఫర్డ్ వెరైటీ అంటారు, దయచేసి రైతు సోదరులందరూ కూడా ముందు నుంచి ఆలోచించి ఆ మార్పు వ్యవసాయ రంగంలో తీసుకురావాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.